విత్ రూట్ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ ఏరియాలో ఎంతో ఫేమస్ అయిన తాడికొండ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది జీవపురం నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే. చూడండి, తాడికొండకి వెళ్ళే రూట్లో ఆర్సిఎం చర్చ్ అని వస్తుంది. చాలా బాగుంటుంది చర్చ్. చాలా బాగుంటుందండి, ఇక్కడ చాలా ఫేమస్ కూడా. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, ఇది ఏకలవ్య పార్కు. ఇంకా డెవలపింగ్లో ఉంది. ప్రస్తుతానికైతే డెవలప్ చేస్తుంటారు పార్కుని. ఇదైతే పార్క్ ఎంట్రీ అండి. బానే చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దగ్గరగా వచ్చేసాము తాడికొండ జంక్షన్కి. అటు కేదారపురం వెళ్తాము, అలాగా ఆ స్ట్రైట్కి వెళ్తే కేదారపురం వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే తాడికొండ 6 పాయింట్. ఇది ఇరిటి పంచాయతీ. ఇలా ఇరిటి దాటే వెళ్తాం మనం. చూస్తున్నా కదా ఆ హిల్స్, ఆ హిల్స్ పైకే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ రూట్ అయితే ఈ ఊరికి రావడానికి షార్ట్ కట్. ఇది వేరే రూట్ నుంచి వస్తుంది. మనం వచ్చింది అయితే ఈ రూట్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఇలా వెళ్తే ఆ ముందుండేది తాడికొండ. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మనకి 2 తాడికొండలు ఉంటాయి. ఇది దిగువ తాడికొండ అంటారు, ఇంకా పైన ఎక్కువ తాడికొండ. ఆ తర్వాత వాటర్ ఫాల్ ఉంటుంది. మనం ఇప్పుడైతే దిగువ తాడికొండ ఊర్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ స్కూల్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. రీసెంట్గా నాడు నేడు వరకులో చాలా బాగా చేశారు. గుడి కనిపిస్తుందా? ఈ గుడి అయితే మార్చి నెలలో ఇక్కడ యాత్ర కూడా జరుగుద్ది. లెఫ్ట్ ఇది ఉంది కదా, ఇదైతే తాడికొండకి బస్ జంక్షన్ అయితే భయ్య. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకోవాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది లాస్ట్ వీధి, దిగువ తాడికొండలో లాస్ట్ స్ట్రీట్ వచ్చేసి అందులో లెఫ్ట్ తీసుకుంటే అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇగో భయ్య, ఈ రూట్ అంతా వెళ్తే మనం ఎగువ తాడికొండ వస్తుంది. దాని తర్వాత మనకి వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే మనం ఎగువ తాడికొండ చేరుకున్నాం. ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అదే. చూసారు కదా భయ్య, క్లీన్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళబోతున్నాం.
రోడ్ అయితే చాలా బాగోలేదు భయ్య, కానీ తప్పదు, ఇలాగే ఉంటాయి రోడ్లు. ఆలోచించాను. ఫ్రెండ్స్, నాకైతే కొత్త డ్రైవింగ్ అయినా మావాడు కొంచెం ధైర్యంగానే కూర్చున్నాడు. హాయ్ గాయ్స్, ఇదిగోండి ఏప్రిల్ నెలలో వేసవి పంట వేసుకున్నారు, అయినా సరే ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా మెయిన్ సీజన్లో అయితే ఇదంతా చాలా పచ్చిగా ఉంటాయి, చాలా బాగుంటుంది. చూస్తున్నాక ఫ్రెండ్స్, ఇవంతా ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్తోనే సాగు అయితే చేస్తున్నారు. అయ్య బాబోయ్, ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. వచ్చేటప్పుడు గట్టి బొల్లు పట్టుకొని రావాలి, చిన్న చిన్న బొల్లు అయితే చాలా కష్టం. మరి అంత దారుణంగా ఉండలేరా? చూస్తున్నారు కదా, అదే మన వాటర్ ఫాల్స్. మన ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్ ప్లేసు. ఇవి రీసెంట్గా వాష్రూమ్స్ కట్టారండి, బాయ్స్కి అండ్ లేడీస్కి. ఇంతకు ముందు అయితే లేదు. ఈ ఏరియాలో మన ఇలాగే గ్రామ దేవతని కొలుస్తుంటారండి. అలాగే ఏ ప్లేస్లో అయినా దేవత మనల్ని చక్కగా చూసుకుంటుందని. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్. ఇది సమ్మర్లో కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయి వాటరు. ఇంకా ఇది మనం పైన ఉన్నాం, కిందకి దిగాలి వాటర్ ఫాల్స్ కోసం. అయితే కనిపిస్తుంది కదా వాటర్, కిందకే వెళ్తున్నాం. చూసారు కదా, ఇప్పుడు మన టూరిస్టులు వస్తే రెస్ట్ తీసుకోవడానికి కోసం ఈ ప్లేసు. రీసెంట్గా నిన్నే వర్షం పడిందండి, సో అందుకని కొంచెం ఇదైతే ప్లేస్ అయితే బాగోలేదు. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, మనం ఇదిగో వాటర్ ఫాల్స్ అంతసేమో అద్దరిపోయింది కదా. రైనీ సీజన్ అయితే ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైనంత త్వరగా విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఎప్పుడు ఫ్యామిలీ, మనీ, జాబ్ ఇదే ఫ్రస్ట్రేషన్తో ఉండొద్దు. అప్పుడప్పుడు ఇటువంటి ప్లేస్ని విజిట్ చేస్తూ ఎంజాయ్ చేయాలి, చాలా బాగుంటుంది.
స్లో మోషన్. ఇదైతే వాటర్ ఫాల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా రండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఎంత కొండల్లో ఉన్నాం కదా, చాలా హైట్లో. ఇటువంటి సాహసాలు చేయకండి. చూస్తున్నారు కదా, ఇదే వాటర్ ఫాల్, తాడికొండ వాటర్ ఫాల్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్. ఇదంతా మీరు చూస్తుంది భైరవ దీపంలో ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తాడికొండ వాటర్ ఫాల్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఆ పైకి చాపర బిండ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. ఇదో మా ఫ్రెండ్స్తో కలిపి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మనం వచ్చే రూట్. ఇది ఇప్పుడు వ్యూ పాయింట్స్ కోసం అనేసి దానికి ఆపోజిట్ స్ట్రైట్గా అలా పైకి అలా వెళ్తున్నాము వ్యూ పాయింట్స్ కోసము. మా ఫ్రెండ్ గారు బాగుంటుందంటే కింద మన వాటర్ ఫాల్స్. ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్. లుక్స్ కదా. సీనరీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వాటర్ ఎక్కడి నుండి వస్తుందో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ పాయింట్ నుండి వస్తుంది. బాగుంది కదా వ్యూ పాయింట్. హలో ఫ్రెండ్స్, బాగున్నాయి కదా వ్యూ పాయింట్. అద్భుతంగా ఉంది అసలు, ఎక్సలెంట్. ఫార్మింగ్ అసలు గ్రేట్ ఇక్కడ. జీడి కూడా వీళ్ళ ఆధారం. ఫ్రెండ్స్, ఇది సాప్రాయి బిల్లిడి. జీలపురం మండలం, ఒరిస్సా బార్డర్కి వస్తే మనం ఇది లాస్ట్ అనమాట. ఈ విలేజ్ తోటి మనకి ఒరిస్సా బోర్డర్ అవతలకి వెళ్తే ఒరిస్సా వస్తుంది. ఈ విలేజ్ ఎండింగ్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటాయి. ఇంక అటు సైడ్ వెళ్తే అటు వేరే విలేజెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కొండలో చివరి వరకు వచ్చాము. ఇదో వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం కాటికి అంత బాగలేదు, కానీ సాయంకాలం అయితే ఇంకా బాగుండు.
అయితే అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. చూడండి ఫ్రెండ్స్, నేచర్ అయితే చాలా బాగుంది. అయితే ఫైనల్గా అయితే తాడికొండ షార్ట్ కట్ రూట్ అనుకున్నాం కదా, అక్కడికైతే చేరుకున్నాము. చూడండి, ఇటు వెళ్తే మళ్ళీ మనం వెళ్ళే రూట్ వస్తుంది, వచ్చిన రూట్ వస్తుంది. అలాగే ఇలా వెళ్తే మనం షార్ట్ కట్ అని చెప్పాం కదా, షార్ట్ కట్గా వెళ్ళచ్చు. నీకోసం షార్ట్ కట్గా వెళ్దాం. షార్ట్ కట్ ద్వారా వెళ్తున్నాం మేము మీకు చూపించడం కోసం. లక్ష్మీపురంకి 6 కిలోమీటర్లు ఇంకా కొప్పంగి నుంచి. సో ఇదిగా దారి కలిసాము. కొత్త రూట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగుంది కదా. అటు కొండవాడ, లెఫ్ట్ సైడ్ వెళ్తే కొండవాడ, ఇలాగా లెఫ్ట్ సైడ్ వెళ్తే కొండవాడ. వాళ్ళు వస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఇటు కొండవాడ. ఈ స్ట్రైట్గా వెళ్తే గుమలక్ష్మీపురం, ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఫైనల్గా జీలపురం చేరుకున్నాం షార్ట్ కట్ రూట్ ద్వారా. డిస్టెన్స్ అయితే 2-3 కిలోమీటర్లు తక్కువ మెయిన్ రూట్ కన్నా. చాలా బాగుంది కానీ రూట్ అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసాం.